ఈ క్రిమిలేర్ సమస్య కానీ కులగణన కానీ నీకు విద్యా ఉద్యోగాలలో ఏం చేయాలన్నా అసలు కులమే లేదని చెప్తుంది కదా. కులగణన ఎట్లా చేస్తారు? రాజ్యాంగంలో కులమే లేనప్పుడు నీ కులగణన ఎందుకు చేస్తారు అనేది మనకు అసలు పాయింట్ ఎవరు చెప్పారు? మరి రాజకీయ నాయకులకు పాలకులకు తెలియదంటే ఇవన్నీ తెలుసు. మరి మన బీసీ నాయకులకు తెలుసా అంటే ఎవరు కూడా మన రిజర్వేషన్ మీద ఎమ్మెల్యే అయితే లేరు, ఎంపీ అయితే లేరు. వాళ్ళ స్వయం కృషితోని కష్టపడి ఏదో ఒక పార్టీలా ఎమ్మెల్యే ఎంపీ టికెట్ తీసుకొని వాళ్ళు గెలుపొందుతా ఉన్నారు. అంటే వాళ్ళు జనరల్ స్థానాలలో గెలుపొందారు. మరి ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు మరి వాళ్ళ మీద పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ గొంతు ఎత్తి మాట్లాడే పరిస్థితి ఉంది? వాళ్ళు గెలిచేదంతా రిజర్వేషన్ స్థానాలలో గెలుస్తున్నారు కాబట్టి వాళ్ళ వర్గాలు ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళు అడిగినా అడగకుండా రాజ్యాంగమే చెప్తుంది కదా. రాజ్యాంగంలో నీకు అన్ని రంగాలలో వాటా ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మనకు అందుకే అప్పుడు ఏమైంది, 1950 మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తమిళనాడులో పెద్ద ఉద్యమము మనకు పెరియార్ రామస్వామి వారి ఆధ్వర్యంలో లక్షలాది మందితో ఉద్యోగం జరిగింది. ఫస్ట్ ఉద్యమం అన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ఇతర నాయకులు కూడా అసలు గందరగోళమైన పరిస్థితి, అసలు రాజ్యాంగంలో బీసీల గురించి ఏం లేదు కదా అని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన తర్వాత మొట్టమొదటి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిండ్రు. అదే ఆర్టికల్ 15(4)ని పెట్టింది. అది కూడా గదే మళ్ళీ సోషల్ అండ్ ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు. ఆ ఆర్టికల్తోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ పెట్టడం కోసము ఒక వెసులుబాటు, ఒక అవకాశము రాజ్యాంగం కల్పించింది.